విరాట్ కోహ్లీ మోడర్న్ డే క్రికెట్లో ద బెస్ట్ ప్లేయర్. 25,000+ ఇంటర్నేషనల్ రన్స్, 75 సెంచరీస్. హీ ఈస్ ఆఫెన్ కాల్డ్ యాజ్ ద కింగ్ ఆఫ్ క్రికెట్, ద గోట్ ఆఫ్ మోడర్న్ క్రికెట్ ఎరా. విరాట్ మంచి బ్యాట్స్మెన్ అవ్వడంతో పాటు మంచి కెప్టెన్ లా కూడా ఉన్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో విన్నింగ్ రేట్ MS ధోని కంటే బెటర్. కానీ వీటన్నిటి తర్వాత కూడా తనని ఒక్కొక్క ఫార్మాట్ లో నుంచి తీసేశారు, క్రిటిసైజ్ చేశారు. ఏంటి ఇవన్నీ విరాట్ కోహ్లీ యొక్క కెరియర్ ని ఎండ్ చేద్దామని చేసిన పనులా? చాప్టర్ 1 బిగినింగ్ 30 డిసెంబర్ 2014. MS ధోని టెస్ట్ క్రికెట్ కి బాయ్ బాయ్ చెప్తూ విరాట్ కోహ్లీకి టెస్ట్ యొక్క కెప్టెన్సీని ఇచ్చేశాడు. ఆ టైంకి ఇండియా టెస్ట్ మ్యాచెస్ లో 16 టైమ్స్ ఓడిపోయింది. అప్పుడు ఇండియా యొక్క ICC ర్యాంకింగ్ 7th పొజిషన్లో ఉండేది. కానీ 2.5 సంవత్సరాల తర్వాత 2016లో అదే ఇండియన్ టెస్ట్ టీం నెంబర్ 1 అయిపోయింది. విరాట్ కోహ్లీ యొక్క కెప్టెన్సీ ఇండియన్ టెస్ట్ క్రికెట్ ని న్యూ హైట్స్ కి తీసుకెళ్లింది. లైక్ 303 నాట్అవుట్ అండ్ విరాట్ కోహ్లీ 7 డబుల్ సెంచరీస్. విరాట్ కెప్టెన్సీలో ఇండియా టెస్ట్ క్రికెట్లో చాలా ముందుకెళ్తుంది. తర్వాత నవంబర్ 2016లో MS ధోని T20 ఇంకా ODI కెప్టెన్సీని వదిలేస్తాడు. ఇప్పుడు ఇంకా విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్స్ లో ఇండియాని లీడ్ చేస్తున్నాడు. 2017లో టీమిండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అండర్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ వరకు వెళ్ళాం, కానీ ఫైనల్స్ లో పాకిస్తాన్ దగ్గర ఓడిపోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కెప్టెన్సీ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈ మ్యాచ్ ని మ్యాచ్ ఫిక్సింగ్ అని కూడా అన్నారు. కానీ కోహ్లీ అప్పటికీ ప్రైమ్ ఫామ్ లోనే ఉన్నాడు. 2016 నుంచి 2019 వరకు విరాట్ కోహ్లీ 10,000+ ఇంటర్నేషనల్ రన్స్ ఇంకా 38 సెంచరీస్ కొట్టాడు. ఇలా ఇండియన్ క్రికెట్ లో ఫస్ట్ టైం అయ్యింది. కెప్టెన్సీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇండియన్ టీమ్ వాస్ పర్ఫార్మింగ్ వెల్. కానీ తిరిగి మ్యాటర్ మళ్ళీ అక్కడికే వస్తుంది. నో ICC ట్రోఫీస్. చాప్టర్ 2 ద డౌన్ ఫాల్. ఇయర్ 2019లో టీమిండియా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సెమీఫైనల్ వరకు కూడా వెళ్ళింది. కానీ సెమీఫైనల్లో ఇండియన్ టీం న్యూజిలాండ్ తో ఓడిపోయింది. ఏదైతే నాట్ ఎక్స్పెక్టెడో అదే జరిగింది. విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి అసలు రన్సే అవ్వట్లేదు. తర్వాత 1 year వరకు విరాట్ కోహ్లీకి ఒక్క సెంచరీ కూడా అవ్వకపోవడం వల్ల విరాట్ కి చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. జనాలు ఇంకా విరాట్ కోహ్లీని ఫెయిల్డ్ బ్యాట్స్మెనే కాదు, ఫెయిల్డ్ కెప్టెన్ అని అనడం కూడా స్టార్ట్ చేశారు. లేటర్ దట్ ఇయర్ రోహిత్ శర్మని T20 కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే రోహిత్ శర్మ అప్పటికే ముంబై ఇండియన్స్ కి 5 IPL ట్రోఫీస్ తెప్పించాడు. తర్వాత 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ కి అగెనిస్ట్ గా ఇండియా మళ్ళీ ఓడిపోయింది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ అండర్లో టీం ఒక్క ట్రోఫీ కూడా గెలుచుకోలేదు. ఇదంతా 2021 T20 వరల్డ్ కప్ వరకు నడిచింది. 2021 WTC ఫైనల్ తర్వాత కొన్ని రూమర్స్ అయితే నడవడం స్టార్ట్ అయ్యాయి, విరాట్ కోహ్లీని కెప్టెన్ గా తీసేయాలి అని. కానీ ఏది షూర్ గా లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ నుంచి BCCI నుంచి ఎలాంటి క్లియర్ స్టేట్మెంట్ రాలేదు. ఫైనలీ 2021 T20 వరల్డ్ కప్ ఫైనల్లో BCCI చెప్పింది ఇవన్నీ రూమర్స్, ఇలాంటివేమీ లేవు అని. కానీ దీని తర్వాత T20 వరల్డ్ కప్ కి 2 days ముందే విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీని వదిలేయాలి అనే డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేసేశాడు, ఈ T20 వరల్డ్ కప్ తర్వాత నేను కెప్టెన్సీ చెయ్యను అని. ఇంకా ఈ వరల్డ్ కప్ లో టీమిండియా చాలా వర్స్ట్ గా పర్ఫామ్ చేసింది, స్పెషల్లీ అగైన్స్ట్ పాకిస్తాన్. ఆ మ్యాచ్ టీమిండియా 10 wickets తో ఓడిపోయింది. ఇంకా ఇండియా పాకిస్తాన్ తో ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ లో ఓడిపోయింది. విరాట్ కోహ్లీని ఇంకా మొత్తం టీం ని క్రిటిసైజ్ అయితే చేశారు. దీని తర్వాత రోహిత్ శర్మకి T20 కెప్టెన్సీని అయితే ఇచ్చేశారు. ఇంకా అదే ఇయర్ డిసెంబర్లో BCCI విరాట్ కోహ్లీ యొక్క ODI కెప్టెన్సీని కూడా తీసేసుకుంది. దాన్ని కూడా రోహిత్ శర్మకి ఇచ్చేశారు. చాప్టర్ 3 ద ర్యాప్ అప్. విరాట్ కోహ్లీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు తను ODI కెప్టెన్సీని ఎందుకు వదిలేయాలి అనుకుంటున్నాడు అని. మేబీ తన ICC టోర్నమెంట్లో కాన్స్టెంట్ ఫెయిల్యూర్ ని చూసి తన దగ్గర నుంచి కెప్టెన్సీని తీసేసుకున్నారు. దీని తర్వాత విరాట్ కోహ్లీ యొక్క టెస్ట్ కెప్టెన్సీ కూడా డ్రాప్ అయిపోయింది. ఏ ప్లేయర్ యొక్క టెస్ట్ స్టాట్స్ రికీ పాంటింగ్, MS ధోని, బ్రాన్ లారా కంటే గొప్పవో ఆ ప్లేయర్ టెస్ట్ క్రికెట్ యొక్క కెప్టెన్సీని ఏ రీజన్ లేకుండా వదిలేశాడు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే సౌరవ్ గాంగూలీ ఇంకా విరాట్ కోహ్లీ యొక్క రిలేషన్ అయితే సరిగ్గా లేదు అని ఉంది. 2021లో టీమిండియా ఎప్పుడైతే ఇంగ్లాండ్ టూర్ ఆడుతుందో డ్యూ టు COVID-19 లాస్ట్ ఇయర్లో కొన్ని ఇష్యూస్ అయితే అయ్యాయి. దాని కారణంగా మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికే 4 మ్యాచ్లు అయితే అయిపోయాయి. అందులో ఇండియా వాస్ ఇన్ లీడ్ 2-1. అప్పటికి ఇంగ్లీష్ క్రికెట్ బోర్డ్ దాన్ని మేనేజ్ చేస్తుంది, ఇంకా ఆడటానికి రెడీగా ఉంది. కానీ విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ టెస్ట్ ఆడటానికి క్లియర్ గా నో చెప్పాడు. కానీ సౌరవ్ గాంగూలీ ఆ టైంలో BCCI యొక్క ప్రెసిడెంట్ కూడా తను విరాట్ కోహ్లీ యొక్క డెసిషన్ కి అగైనిస్ట్ గా ఉన్నాడు. కానీ అట్ ది ఎండ్ విరాట్ కోహ్లీ అన్నదే విన్నారు. అందుకే అంటారు దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కొంచెం దెబ్బతింది అని. ఇయర్ 2023లో
ఫార్మర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్, ఇంకా నేషనల్ సెలక్షన్ కమిటీ యొక్క ఫార్మర్ చైర్మన్ చేతన్ శర్మ ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడు. అప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ కి రిలేటెడ్ చాలా విషయాలు బయటకొచ్చాయి. వీటిని విని జనాలు అయితే అసలు నమ్మలేకపోయారు. అప్పుడు చేతన్ శర్మ చెప్పాడు, విరాట్ కోహ్లీ యొక్క కెప్టెన్సీ తన కెప్టెన్సీ బాగోలేదని తీసేయలేదు, తన బిహేవియర్ సీనియర్స్ తో బాలేదు అని తీసేశారు అని. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేశాడో అప్పుడు ఇండియన్ టీం యొక్క విన్నింగ్ పర్సంటేజ్ 63.38 అక్రాస్ ఆల్ ఫార్మాట్స్. ఇంత సక్సెస్ రేట్ ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కి కూడా లేదు, నాట్ ఈవెన్ ఆఫ్ ఎంఎస్ ధోని. ఇంకా విరాట్ కోహ్లీనే ఫస్ట్ కెప్టెన్. ఆస్ట్రేలియాకి వెళ్లి టెస్ట్ సిరీస్ గెలిచిన కెప్టెన్స్ లో ఇప్పటి వరకు ఏ ఏషియన్ టీం కూడా అలా చేయలేకపోయింది. కానీ సౌరవ్ గంగూలీ అయితే తర్వాత చెప్తున్నాడు, నేను విరాట్ కోహ్లీ యొక్క T20 కెప్టెన్సీ వదిలేసే డెసిషన్ తీసుకోవద్దు అన్నాను అని. కానీ విరాట్ కోహ్లీ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, విరాట్ కోహ్లీ యొక్క ఈ డెసిషన్ ని BCCI యొక్క టాప్ ఆఫీషియల్స్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్ అప్రూవ్ చేశారు అని. ఇంకా విరాట్ కోహ్లీ ఇది కూడా చెప్తాడు, తను ఈ డెసిషన్ చాలా ప్రెషర్ లో తీసుకున్నాడు అని. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా BCCI తనని ఒక ఫెయిల్డ్ కెప్టెన్ లా చూశారు. కానీ విరాట్ కోహ్లీ యొక్క కెప్టెన్సీలో ఇండియా బెస్ట్ గానే పర్ఫామ్ చేసింది. కానీ ఇప్పుడైతే విరాట్ అన్ని ఫార్మాట్స్ లో కెప్టెన్సీని వదిలేశాడు. ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి? విరాట్ కోహ్లీ T20 కెప్టెన్సీ ఒక్కటే వదిలేసి ఉండాలా, లేదంటే అన్ని ఫార్మాట్ కెప్టెన్సీస్ వదిలేసి ఉండాలా? ఈ డెసిషన్ తనంతట తానే తీసుకున్నాడా, లేదంటే ప్రెషర్లోకి వచ్చి తీసుకున్నాడా? షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్.